భవిష్యత్తు భవిష్యత్తు ఈ యువతది. భవిష్యత్తు ఈ యువతది. బంగారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు మీ ముందు ఉండాలి. కనుకనే కాంగ్రెస్ పార్టీ తరపున రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టింది. కేవలం మీకోసమే. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఇక్కడున్న పార్టీలు, అటు టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీకి బానిసలుగా మారి మన యువత భవిష్యత్తును, మన రాష్ట్ర భవితను తాకట్టు పెట్టారు. కాబట్టే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టాల్సి వచ్చింది. తెలంగాణ నాకు మెట్టినిల్లు అయితే ఆంధ్రప్రదేశ్ నా పుట్టినిల్లు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల రాజశేఖర్ రెడ్డి బిడ్డకు ఒక భారం ఉంది, బాధ్యత కూడా ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు తెలుగు ప్రజలందరినీ సమానంగా ప్రేమించారు. ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది. ఆ రాజశేఖర్ రెడ్డి గారి రక్తం, ఆ రాజశేఖర్ రెడ్డి గారి రక్తం ఈ ఒంట్లో ప్రవహిస్తుంది. అందుకే ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ, ఈ వైఎస్ షర్మిల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మళ్ళీ న్యాయం జరగాలని, ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ వైఎస్ షర్మిల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా రావాలని, పోలవరం ప్రాజెక్టు రావాలని